అమ్మ ఏం పేరు అమ్మా, ఎక్కడి నుండి వచ్చారు? మాది గ్రామం గోపాలదిన్నె సార్, వనపర్తి నుంచి వచ్చినాం. పొలాల గురించి సార్, పొలాల గురించి. మాది జూపాలి కృష్ణారావు మాకు ఎమ్మెల్యే సార్. ఎమ్మెల్యే అయితే మాకు 2 ఊర్ల మధ్యన ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అయితే గోపాలదిన్నె గ్రామంలోది ఈ పొలము. అయితే మాకు పాస్బుక్లు ఉన్నాయి, పట్టా రికార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ రంగవరం వాళ్ళు దున్నుతున్నారు సార్ మా పొలాలు. మాది పొలం అని వాళ్ళు దున్నుతున్నారు సార్. మీ పొలాన్ని వాళ్ళు దున్నడం అది ఎట్లా? ఇంతకుముందు మా అమ్మ నాయనోళ్ళు ఉన్నప్పుడు దున్నిండ్రు, చేసిండ్రు. అప్పుడు నీళ్ళు లేవు సార్, నీళ్ళు లేవు. కాలువ వచ్చింది. కాలువ వచ్చినాక అంత 5 ఏండ్లు 4 ఏండ్లు అవుతుంది సార్. తిరుగుతున్నాము. ఇక్కడ మేము కోట్ల చుట్టూ కోర్టుకేసినాము, కోట్ల చుట్టూ తిరుగుతున్నాము, ఆడిపోతున్నాము. వనపర్తిలా లాయర్తో పోతున్నాము. ఆయన ఇదే మాట చెప్తున్నాడు, వాళ్ళు డబ్బు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు. మేమైతే 1 రూపాయి ఇవ్వలేదు సార్, ఇప్పటికైతే 1 రూపాయి అయితే ఇవ్వలే. ఈయన మాట ఇవ్వలేదు అంటున్నాం. మాకు గవర్నమెంట్ నుంచే న్యాయం జరగాలి. డబ్బులు అయితే మేము ఇవ్వము. ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్కి డబ్బు? గవర్నమెంట్ ఉన్నది ఎందుకోసము? న్యాయం జరపనికేనే కదా. మరి లంచం ఎందుకు ఇవ్వాలి? లంచం 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 అని లంచానికే వంచుతున్నారు మమ్మలను. మాతో లేదు. మేము కష్టం చేసుకుంటేనే బతుకు మాకుంది, లేకపోతే మాకు బతుకు తెరవేలేదు. ఈ రోజు కూలి పోకపోతే మాకు లేదు సార్. ఇడ 1000 రూపాయలు పెట్టుకొని చార్జీలు పెట్టుకొని ఇంత దూరం వచ్చి మా తిండేంది, తాగుడేంది, పిల్లలు వదిలిపెట్టుకొని ఇక్కడ వస్తున్నామంటే ఎందుకోసం వస్తున్నాం? చారుడి భూమి వస్తుంది కదా అని అధికారంతోనే వస్తున్నాము. లేకపోతే వద్దులే అని వదిలేసుకొని రోజు 1000 రూపాయలు తెచ్చుకోమా సార్? మేము తెచ్చుకుంటాం కదా. అది కాదని మా సొంత హక్కుతోని మాకు ఇచ్చింది ఇందిరమ్మ కాబట్టి ఆనాడు మా అమ్మ నాయనోళ్ళు మాకు ఉపజెప్పినందుకు మేము ఈ రోజున ఈడికి వచ్చి పలానా రోజు జరగలేదు. 10 ఏళ్ళు కేసీఆర్ వెళ్తే కూడా హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా చేస్తే ఆయన కూడా మాకు న్యాయం జరపలేదు సార్. అది మాకు న్యాయం చేస్తాం అన్నాడు. రంగవరంలో తిని ఏం మాట్లాడిండో 250 ఓట్లు సార్. అవి మావి 500 1000 ఓట్లున్నాయి మా ఊరోళ్ళే. కానీ మమ్మల్ని పట్టించుకోకుండా మా ఊరి వాళ్ళు కూడా ఎక్కువ ఎవరు ఒకడు బాలరెడ్డి అని ఉన్నాడు. బాలరెడ్డి ఈసారి కాంగ్రెస్ పార్టీకి చేసిండు. కాంగ్రెస్ ఫుల్ మెజార్టీతో వచ్చింది సార్, ఫుల్ మెజార్టీతో వచ్చింది. జూపాలి కృష్ణారావు కూడా ఫుల్ మెజార్టీతోనే గెలిపించుకున్నాం. ఎందుకు? మాకు సాయం చేస్తాడనే కదా గెలిపించుకున్నది. ఎస్సీలము ఉంటే ఎస్సీలకు న్యాయం జరగకుండా మీరు వాళ్ళు పోయే వాళ్ళకు వాళ్ళది పొలాలని కొత్త సబ్ టికెట్లు ఉట్టించి పేర్ల కాడ నువ్వు తెల్ల కాగితాలు అతికిచ్చి పేర్లు రాసుకొని వచ్చి నువ్వు అవన్నీ చేసుకొని ఆ ఊర్లో ఒక ఆయన యాదవ్ స్వామి ఆయన ఉంది సార్, సర్పంచ్ అయినా. అయితే మా ఊరు నుంచి నీళ్ళు దాయిపోయినోడు యాదవ స్వామి అని పని చేపించినోడు నువ్వు మా రికార్డులని మార్పించి మావి పొలాలు ఈ ఊరోళ్ళు అని దగ్గర వాళ్ళకి కొంచెం అంటే ఇంత దూరం ఉంటుంది సార్, ఆఫీస్ అంత దూరం ఉంటుంది వాళ్ళకేమో. మాకు 4 కిలోమీటర్ల దూరం గోపాలదిన్నె గ్రామానికి ఉంది. అయితే గోపాలదిన్నె గ్రామానికి వచ్చి దున్ని పోయే వరకు నైట్ వాళ్ళు బుడ్డలు వేసేసిండ్రు సార్, శనియకాయ వేసిండ్రు. అటప్పుడు చెడగొడదామని అంటే విదే గవర్నమెంట్ ఏమన్నది, పంట వేసిన పంటను చెడగొట్టొద్దు అన్నారు. పోయినోళ్ళని పోయినట్టు కూడా కొట్టిండ్రు. ఇంత దారుణంగా కొడతారా? ఏ స్త్రీనైనా మానవ జాతి స్త్రీ అంటే ఒక మన దేశంలో ఒక స్త్రీ అంటే ఒక తల్లితో భావన. కానీ తల్లిగా భావిస్తలేరే ఎందుకు అంటే స్త్రీలంతా ఇదైన వాళ్ళ మిమ్మల్ని కనలేదా? మేము లేదు మీరు ఎటకెళ్ళి వచ్చిండ్రు? అసలుకు ఆడ మనిషి లేకపోతే మగ మనిషి ఎటకెళ్ళి వచ్చింది? మీరు లేకపోతే మేము లేము, మేము లేకపోతే మీరు లేరు సార్. అందుకు మేము కోరేది ఏంటంటే జూపాలి కృష్ణారావుని కూడా కోరుతున్నాం సార్, మాకు ఎక్కడున్నా కానీ మాకు న్యాయం గోపాలదిన్నె గ్రామానికి మాత్రం పక్కా న్యాయం జరగాల సార్. ఎక్కడున్నా కానీ రేవంత్ సార్ కూడా ఎక్కడున్నా కానీ పాదాయ వందనాలు. ఆయన ఎక్కడున్నా మా గోపాలదిన్నె గ్రామస్తులకు 57 మందికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. బట్టి విక్రమార్కు 351 ఎకరా సార్, అది 57 బాధితులము. అయితే దానిలో కూడా మేము ఏమంటున్నాం అంటే అట్ట సదురుకపోనికే కూడా సరే సగం చెయ్యి, వాళ్ళకు కూడా లేదన్నప్పుడు సగం చెయ్యి అని కూడా మేము అడుగుతున్నాం. అది ఏ రకమైన భూమి అసలు? గవర్నమెంట్ ఇచ్చిన భూమి? ఇందిరమ్మ ఇచ్చింది సార్, అది ఇందిరమ్మ ఇచ్చిన భూమి. అది ఇందిరమ్మ పాలన చేసినప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన భూమి సార్. ఇది పేదలకు ఇచ్చిన భూమి. అది బొయ్యోళ్ళు చేస్తున్నారు. ఇంకా మమ్మల్ని రానియట్లేదు, దాంట్లకు మమ్మల్ని రానియకుండా వచ్చి
వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కొట్టి పంపిస్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఎమ్మెల్యే ఏది చెప్తే ఇప్పుడు మొన్న సర్వే అయింది ఒక 10 రోజులు. సర్వే అయితే కూడా పాత రికార్డు తెచ్చి మమ్మల్ని గుట్టల పోటీ ఇవ్వమంటే నెంబర్ ఒకతో ఉంది, ఇల్లు ఒకతో నుండి నీ ఇంట్లోకి వస్తే నువ్వుకుంటా సార్, ఎవరు కారు కదా. అదే ప్రకారంగా మా ఇల్లు మాకే కావాలి, మా సొంత పొలం మేము చూపిస్తాం, మా సర్వే నెంబర్ ఏడ ఉందా మా బుక్కులు తీసుకుపోతాం, మా సర్వే నెంబర్ కాడ మేము కూర్చుంటాం. సార్ వాళ్ళకి అందరికి నమస్కారం. సారోళ్ళు సర్వే చేయమని కోర్టు నుంచి మానవ హక్కుల కోర్టు నుంచి పంపించిండ్రు. మానవ హక్కుల కోర్టు నుంచి పంపిస్తే సర్వే చేయమని సారోళ్ళు చెప్తే సర్వే చేసే సారోళ్ళు ఏం చేసిండ్రు, మా ఊరు శివారులో కూర్చొని చెరువు కట్ట కాడ కూర్చొని మా వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి పోతున్న కొంతమంది సగం మందిని రాసిండ్రు. సగం మందిని రాసిన తర్వాత మళ్ళీ కొంతమందిని ఒక 11 మందినే తీసుకున్నారు. 46 మంది పొలాలు అయితే 11 మందిని దాంట్లో అపోజిట్ పెట్టి చేసిండ్రు. కతిమ్మలను మొత్తం ఇట్లా బుక్ తీసుకొని రాసుకుంటూ పోయిండ్రు. ఎందుకంటే రాసుకోలేదని వాళ్ళు బాధపడకూడదు అన్న లెక్కల ఇట్లా రాసుకుంటూ పోయిండ్రు. మళ్ళీ నిన్న మేడనికి ఫోన్ చేస్తే లెక్కలు చేస్తున్నారు సత్యమ్మ అన్నది. సరేలే అని చెప్పినాం. ఇవాళ రేవంత్ రెడ్డి సార్ని కలిసి పోయి సోమవారం నాడు దగ్గర మాట్లాడితే ఆయన కలెక్టర్ సార్ ఏమంటారని ఆ నిర్ణయం తీసుకొని పోదామని వచ్చినాం. ఇవాళ రేవంత్ రెడ్డి సార్ కలిసి పోవాలని వచ్చినాం సార్, ఏం లేదు అంతే. ఇప్పుడు ఫస్ట్ ఇంకా ముందు ఎప్పుడన్నా మేము ఇంతకు 3 సార్లే రేవంత్ రెడ్డి సార్ దగ్గర కలవాలి, సీతక్క దగ్గర కలవాలి, సీతక్క నెంబర్ తీసుకుపోవాలి. మాకు ఊరు సమస్యలు చాలా ఉన్నాయి. మా ఊరికి బస్సు లేదు, మేము నైట్ పోవాలి, బస్సు లేదు. ఇప్పుడు ఫ్రీ బస్సులు అయినాయి, బస్సు వేయచ్చు కదా, అట్లకెళ్ళి పోయేది ఎట్లా పోతుంది కదా. ఫ్రీ బస్సులు అయినాకన్నా వేయాలి. అప్పుడంటే ఛార్జీలకు డబ్బులు ఇస్తలేరు, మంది ఎక్కుతలేరు అన్నారు. ముసలోళ్ళు కాళ్ళ నొప్పులు ఉన్నాయి. అసలు ఇంకా నడుచుకోవాలంటే మాకు రాత్రి పెద్ద టైం అయింది. 4 గంటలకు లేచి రావాలంటే అట్లా అడుగు వచ్చే వరకు 5 అవుతుంది. అందుకోసము మా ఊరికి బస్సు వేయాలి ఒకటి. మా ఎస్సీలను మటుకం ఆదుకొని మంచిగా చేస్తే బాగుంటుందని ఈయన్నే దేవుడు, మమ్మల్ని ఆదుకుంటే ఈయన్నే దేవుడు. కాకపోతే సర్వే చేసే సారోళ్ళు మాత్రం 1కి 2 రాసుకొని పోతున్నారు. మా మాటలు అయితే మటుకం ఒక్కటి పట్టించుకుంటలేరు. మా గోపాల తిన్న శివార్లో కూసబెట్టి మాకు న్యాయం చేయకుండా ఒక పేపర్ మీద బుక్ మీద రాసుకొని పోయినారు. అది కరెక్ట్ కాదు. పాతది పాని 6వ వారు తీసుకొని సర్వే చేయమని మేము కోరుతున్నాం అంతే.